ఈ ఈస్టర్ దినం పునరుద్ధాన దినాన్న దేవుడు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని పంచుకునే ఒక గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన సంఘ పెద్దలకు, దైవ సేవకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ వినబోతున్న మీ అందరికి కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. రైట్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, దేవా, మమ్మల్ని ప్రేమించి ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మీరే మమ్మల్ని పిలుచుకొని దరి చేర్చుకొని రక్షించుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీనిలో మా యోగ్యత లేదు, మా గొప్పతనం లేదు ప్రభువా, కేవలం మీ కృప మాత్రమే ఉంది. అందును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, మీ యొక్క మార్గంలో నడవడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి, మేము ధైర్యము కూడగట్టుకొని మీ వెంట నడవడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక వాగ్దానాలు, భవిష్యత్తును గురించినటువంటి అనేకమైన అనుభవాలు ప్రభువా మీరు మాతో పంచుకున్నారు మీ వాక్యం ద్వారా. మీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం ప్రభువా మీ వాక్యాన్ని మేము ధ్యానించనై ఉంటుండగా దేవా, మీరు తిరిగి నాయన పునరుద్ధానుడైనటువంటి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్య ధ్యానంలో మాకు సహాయం దయచేయండి. అల్పులమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవా, మీరే మాకు కావలసిన జ్ఞానాన్ని మేము కూడగట్టుకోవడానికి సహాయం దయచేయండి. మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా. నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. నీ దాసులైనా నన్ను మరుగుపరచండి. మీరే మా అందరికీ బోధించండి దేవా. ఆ విన్న వాక్యము మేము మర్చిపోకుండా సహాయం దయచేయండి. మా లైఫ్కి అప్లై చేసుకోవడానికి కూడా సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. థ్యాంక్ యూ. నేను టీచర్గా చేస్తాను కాబట్టి కొంతమంది అంటే టీచర్ అన్నప్పుడు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అమెరికాలో ఒక ఆర్ట్ టీచర్ ఉన్నాడు. ఆయన పేరు జడ్సన్ డబ్ల్యూ వాన్ డివెంటర్. జడ్సన్ డబ్ల్యూ వాన్ డివెంటర్. ఈయన ఒక ఆర్ట్ టీచర్ ఒక స్కూల్లో. మంచి మ్యూజిషియన్. దాదాపుగా 13 రకాల వాయిద్యాలు వాయిస్తారు. మనము ఒక వాయిద్యం నేర్చుకోవడానికే చాలా కష్టపడతాం. 13 వాయిద్యాలు అవలీలగా వాయిస్తాడు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. స్కూల్లో కూడా అలాంటి వాళ్ళకి చాలా ప్రోత్సాహం ఉంటుంది. ఆర్ట్ టీచర్ అంటే మ్యాథ్స్ చెప్పేవాళ్ళంటే కొంచెం కోపంగా ఉంటుంది, కానీ బొమ్మలు వేసేవాళ్ళు, మ్యూజిక్ నేర్పించేవాళ్ళు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ టీచర్ వెనకాలే తిరుగుతుంటారు. ఏది స్పోర్ట్స్ టీచర్ వీళ్ళ వెనక ఉంటారు పిల్లలు ఎప్పుడు కూడా. మ్యాథ్స్, సైన్స్ టీచర్ని ఓరకంటితో చూసి తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే. సో ఎనీవే, ఈయన టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వు పరిచర్యకు వచ్చేయి అని మాట్లాడడం ప్రారంభించాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా శాలరీడ్ ఎంప్లాయీస్, అంటే శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ చాలా అనుమానం వస్తుంది. అసలు ఇది నిజంగా దేవుని పిలిపేనా, నేనేమైనా ఊహించుకుంటున్నానా అని అలాంటి అనుమానాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే దాన్ని తాత్సారం చేస్తూ వచ్చాడు. ఇది నిజమైతే ఆలోచిద్దాము అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఏ ప్రసంగం విన్నా నువ్వు నాకు సమర్పించుకో అనే ప్రసంగం వినపడుతుంది ఆయన. సరే, ఇది దేవుడు పిలిపే అని చెప్పి ఆయన నిర్ధారించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒకానొక శుభదినాన్న దేవునికి సమర్పించు అంటే ఒక ధైర్యమైన నిర్ణయం. ఎందుకంటే ఒక శాలరీ వచ్చేటువంటి ఒక ఎంప్లాయీ వాటన్నిటినీ వదిలిపెట్టి తనకున్నటువంటి కొన్ని
ఉంటాయి, వెనక అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కొన్ని చెల్లించాల్సినవి ఉంటాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఒక్కసారి పూర్తికాల సేవలోకి రావాలంటే ఆ ధైర్యము దేవుడు మాత్రమే ఇవ్వగలరు. సో అతను ధైర్యంగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక పాట రాశాడు. ఆ పాట మనందరికీ ఆ హిమ్ అంటాము ఇంగ్లీష్లో. అది మనందరికీ చాలా సుపరిచితమైనది. అదేంటంటే ఆల్ టు జీసస్ ఐ సరెండర్. మీరు విన్నారు కదా అందరూ, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. జడ్సన్ డబ్ల్యూ వ్యాన్ డివెంటర్ అనేటువంటి ఆయన రాశాడు. ఆయన ఆ హిమ్ రాసిన తర్వాత విన్ఫీల్డ్ ఎస్ వీడెన్ అనేటువంటి ఒక ఆయనతో కలిసి దానికి ట్యూన్ కట్టాడు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేటువంటి ట్యూన్ కట్టాడు. ఈ ట్యూన్ కట్టిన తర్వాత అది చాలా పాపులర్ అయిపోయింది ఆ హిమ్. అందరూ తమ తమ బుక్స్లో, సాంగ్ బుక్స్లో వాటిని, ఆ సాంగ్ని, హిమ్ని చేర్చుకొని వాళ్ళ ఆరాధనలో చాలా భావగర్భితంగా వాళ్ళు పాడడం ప్రారంభించారు. అలా ఈయన కూడా ఎవరైతే ఆ ట్యూన్ కట్టారో విన్ఫీల్డ్ ఎస్ వీడెన్ అనేటువంటి ఆయనకు ఆ పాట చాలా నచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే తన బిడ్డలకు, ఒరే నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని రాయించండి అని చెప్పాడు. అలా రాయించుకున్నాడు. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, ప్రభువు యొక్క పునరుద్ధానం అనేటువంటిది అది చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. ఎంత బలమైనదంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యులు ఏనాడు కూడా మా ప్రభువు చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుంటి వారిని నడిపించారు, గుడ్డి వారిని బాగు చేశారు అని చెప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్పుకున్నారో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి మా ప్రభువు అని చెప్పుకున్నారు. పునరుద్ధానుడైనటువంటి మా ప్రభు అని చెప్పుకోవడమే కాదు, అప్పుడున్నటువంటి రోమా పరిపాలకులకు ఏమాత్రము భయపడకుండా వాళ్ళు ప్రభువు యొక్క సువార్తను బూదిగంతముల వరకు వ్యాపింపజేశారు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఈ రోజున మనకు లేవు. మనమేదో యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో కొన్ని రీల్స్ ఆ పాస్టర్ని కొట్టారు, ఆ చర్చిని ధ్వంసం చేశారు, ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు అబ్బో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనమేదో భయపడుతున్నాం. కానీ దీనికి కొన్ని రెట్లు, అంటే దాదాపుగా 10-15 రెట్ల ఇబ్బందులు వాళ్ళు పడ్డారు ఆ దినాల్లో. మొదటి సెంచరీలో సువార్త ప్రచురం చేసేటప్పుడు అసలు ఇప్పుడు మనం పడుతున్నటువంటి, మనం వింటున్నటువంటి శ్రమలు, మనమేం పడలేదులే, మనం వింటున్నటువంటి శ్రమలు అసలు అవి వాళ్ళతో పోల్చుకుంటే లెక్కలోనివి కాదు. నీరో చక్రవర్తి అనేటువంటి పేరు ఇప్పుడు చదువుకుంటాం. ఆయన రోమా పట్టణాన్ని తగలబెట్టి ఫిడేలు వాయించాడని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు ఆయన పెట్టేటువంటి కష్టాలు. కలిగులా అనేటువంటి రోమన్ ఎంపరర్ పెట్టినటువంటి భయంకరమైనటువంటి ఆ బాధలు వాళ్ళు అనుభవించినా కూడా సువార్తను తీసుకెళ్ళి చాలా ధైర్యంగా బోధించారు. వాళ్ళు చాలా ధైర్యంగా బోధించారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అనేటువంటి బలం నుంచి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము జస్ట్ విని నేర్చుకునేటువంటి ఒక సత్యం మాత్రమే కాదు, అది మనకు ధైర్యాన్ని, మనకు బలాన్ని, మనకు హోప్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం. ఆ దినాన్న వాళ్ళు ఆ అపోస్తలులు కానీ, ఆ తర్వాత దేవునికి సమర్పించుకున్న పరిచారకులు కానీ, వాళ్ళందరూ కూడా ధరించినటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు. పునరుద్ధానం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధము. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ గ్రేట్ ఎంకరేజర్. ప్రభువు పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి విషయం. అందుకనే ప్రభువు అనేక మందికి తన అగపరుచుకొని అనేక ప్రమాణములను చూపి, రుజువులను చూపి, నేను సజీవుడను అని ఆయన చూపించుకున్నాడు. ఎందుకంటే ఆయన నేను తిరిగి లేచానని ప్రూవ్ చేయడానికి కాదు, నేను తిరిగి లేచాననేటువంటి ధైర్యంతో మీరు ఇక ముందుకెళ్ళండి అని అర్థం. నేను సంఘమును చూచినప్పుడు నేను అంటే ఒక సూచనని మీకు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే బైబిల్ తీసి బైబిల్ తిప్పుతూ ఉంటాం. దానికంటే ముఖ్యంగా
ఒక నోట్బుక్ తెచ్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే తన వాక్యంలో నుంచి దేవుడు నీతో ఏదో విధంగా మాట్లాడతాడు. దాన్ని లేకపోతే నీకు నీ హార్ట్కి దేవుడు టచ్ చేసి నీలో ఒక విధమైనటువంటి భావన కలగజేసినటువంటి ఆ రిఫరెన్స్ని నువ్వు రాసుకోవడం మంచిది. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ ఆదివారం వస్తారు. అందుకని మనము రిఫ్రెష్ అయిపోకూడదు. బయటికి వెళ్ళిపోగానే మనము వాక్యముతో నింపబడాలి. అది మనకున్నటువంటి తత్వం. ఇది మొదటి నుంచి కూడా మనము ఇది నేర్చుకుంటూ ఉంటాయి. రాసుకోవడం అనేటువంటిది నేర్చుకుంటూ ఉంటాయి. బైబిల్ తీసి రెఫరెన్స్ చూడడం అనేటువంటిది దట్స్ గుడ్. బట్ దానికంటే ముఖ్యమైనది నిన్ను టచ్ చేసినటువంటి ఆ మాటను రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన ఆదివారం నాతో దేవుడు ఏం మాట్లాడాడు అని దాని గురించి కొంతసేపు ఆ మెడిటేట్ చేయడం అనేటువంటిది చాలా 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 ఉత్తమమైనటువంటిది. ముఖ్యంగా ఈ దినాల్లో చాలా మంచిది. ఎందుకు తెలుసా? ఎవరికి టైం ఉండడం లేదు. ఓన్లీ సెల్ ఫోన్ చూడడానికి. అంటే నేను విమర్శించడం లేదు, బట్ ఆ టైము అనేటువంటిది ఎంతగా కిల్ చేస్తుందంటే ఆ స్మాల్ గ్యాడ్జెట్ దాన్ని ఓపెన్ చేయడమే మనకు తెలుసు, అది క్లోజ్ చేయనివ్వదు మనం. కాబట్టి వాక్యాన్ని మనము బాగా అర్థవంతంగా ఉండాలంటే దాన్ని రాసుకుంటూ ఉండాలి. ఓకే, ఈరోజు నేను చాలా రెఫరెన్సులు మీతో చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మనకు సంబంధించినవి. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం మరలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. ఆయన నా పునరుద్ధానం గురించి మాటికి చెప్పుకోండి అని ఏం చెప్పలేదు. నేను సజీవుణ్ణి కాబట్టి మీరు సజీవమైనటువంటి వాక్యముతో పరిచర్య చేయమని ఆయన చాలాసార్లు బోధించాడు. కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాం. యాక్చువల్గా యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వడం అనేటువంటిది మన యొక్క పునరుద్ధానానికి అది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇట్స్ ఎ గ్రేట్ డిబేట్. అసలు యాక్చువల్గా లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం ఉన్నదా అనేటువంటిది ప్రపంచంలో అతి గొప్ప డిబేట్ ఈ దినాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాని గురించి చాలామంది డినై చేస్తారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది డినై చేస్తారు, లేదు అంటారు, అంతే. ఉంది అంటే రుజువు చెప్పమంటారు. ఎవరైతే ఉంది అని నమ్ముతారో వాళ్ళ దగ్గర రుజువులు లేవు. ఆ రుజువులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర లేవు. ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని వాక్యంలో దేవుడు మన కొరకు ఆ రుజువులన్నీ రాయించి ఉంచాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా నేర్చుకోము. అప్లై చేయాల్సిన చోట, లేకపోతే దాన్ని ఎప్పుడైతే బయట పెట్టాల్సిన చోట అది బయట పెట్టకుండా మనం మర్చిపోయి దాన్ని పెద్దగా పట్టించుకోం. వాడు లేడన్నాడుగా, వాడే తెలుసుకుంటాడులే అని మనం అనుకుంటాం, అంతే. కానీ మన పునరుద్ధానం గురించి బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఒక దినాన్న మనందరము పునరుద్ధానులు అవుతాం. పౌలు చాలా స్పష్టంగా ఆ మాటను బోధించాడు కూడా. ఎప్పుడు బోధించాడో తెలుసా? సువార్తలు అనేటువంటివి రాయకముందే బోధించాడు. ఆయన ఆ బోధ చేసినప్పుడు ప్రజల దగ్గర యేసు ప్రభు యొక్క సువార్తలు లేవు. కానీ ఆనాటి సంఘానికి కావలసినటువంటి సువార్తనంతా కూడా వాళ్ళు బోధించారు. వాళ్ళు చాలా అద్భుతం అండి. అసలు మన దగ్గర సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, పాత నిబంధన ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, రాజుల గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనము ఆ వాక్యాన్ని నేర్చుకొని అవసరమైన చోట బయట పెట్టడానికి మన దగ్గర ఉండాల్సినటువంటి సాధనాలు లేవు, ఎక్సర్సైజ్ లేదు. మనము వాటిని ఎక్సర్సైజ్ చేయం. కానీ మొదటి శతాబ్దంలో విశ్వాసులందరూ చేసింది అదే. మీరు గమనించండి, కొరింథు పట్టణానికి అకులా ప్రిస్కిల్లా అనే ఒక జంట ఉన్నప్పుడు అపోలో అనేటువంటి ఒక విద్వాంసుడు, ఒక ప్రవీణుడు, బాగా చదువుకున్న అతను వచ్చి యోహాను బాప్తిస్మం గురించి మాట్లాడుతుంటే ఆయన పిలుచుకొచ్చి అసలు విషయమంతా ఆయనకి బోధించారు వాళ్ళు. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు ద సింపుల్ ఫ్యామిలీ, జస్ట్ అ సింపుల్ ఫ్యామిలీ. డేరాలు కొట్టుకునేవాళ్ళు. రోమ్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు కొరింథుకి. కానీ వాళ్ళ దగ్గర వాక్యం ఉందండి. అందుకనే ఈరోజు మనము ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేటువంటి హిమ్లో ఉన్నటువంటి ఆ అర్థాన్ని
మనము ప్రభువా నీకు నేను సమర్పించుకుంటున్నాను, నన్ను సంసిద్ధుల్ని చేయనాలి. ఇంకెన్ని ఈస్టర్లు పోవాలి మనం సంసిద్ధులు అవ్వాలంటే? ఇంకెన్ని క్రిస్మస్లు పోవాలి? ఇంకెన్ని మీటింగ్స్ అయిపోవాలి? ఇప్పటికైనా సరే మనము ప్రభువు కొరకు ఇక సంసిద్ధులుగా ఉండాల్సినటువంటి తరుణం వచ్చింది. ఎందుకంటే లోకము ప్రశ్నించడం ప్రారంభించింది. ఇప్పుడు దాకా మనకు ప్రశ్నలు వినపడలేదు, అందుకని మనం జవాబులు చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ప్రశ్నలు వినపడుతున్నాయి. ప్రశ్నలు మన దగ్గరికి వస్తున్నాయి. మన దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు మనము జవాబుతో రెడీగా ఉండాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు ఎవరైనా చదువుతారా? నేను చదవమంటారా? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. ఇక్కడ ప్రకటన గ్రంథం అనేటప్పటికీ మనందరికీ ఒకలాంటి నీరసం వచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడం కష్టము. దీనిలో చాలా నంబర్స్ ఉంటాయి, చాలా ఎలాగరికల్గా రాసినటువంటి ఇది అనేటువంటిది మనలో భావం ఉండి దాన్ని అసలు చాలా స్కిప్ చేస్తాం. ఆ ప్రకటన గ్రంథం అనేటువంటి దానిలో మనకు కావలసినటువంటి గొప్ప సమాచారం ఉంది. అందుకనే యోహాను గారు దాన్ని రాసేటప్పుడు ఏమని రాశారు చెప్పండి? దీన్ని చదువువాడు ఏమని చెప్పాడు? దీన్ని చదువువారు ధన్యులు అని చెప్పాడు. మరి ఏ గ్రంథం గురించి, ఏ బుక్ గురించి కూడా బైబిల్లో అలాంటి మాట వాడలేదు. అందుకని మనము ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి దాన్ని బాగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనము ఇక ఎండ్ స్టేజ్కి వచ్చేసింది మన జీవితం. ప్రభువు యొక్క రాకడ, ఇందాక సార్ ప్రార్థన చేస్తూ ప్రభువు ఆరాధించేటప్పుడు ఆయన తిరిగి వచ్చేటువంటి దినాలు దగ్గర పడిపోయినాయి. ఎందుకంటే ఆయన బైబిల్లో ఏదైతే సూచనలు చూపించాడో ఆ సూచనలన్నీ కూడా మన మధ్య నెరవేరుతున్నాయి. ఇప్పుడు ప్రభువు తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. దానికి కూడా ఆయన చెప్పాడు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. సో ఇలాంటి ఉపమానాలు చాలా ప్రభువు మనకు ఎందుకు బోధించాడంటే అలర్ట్గా ఉండండి అని చెప్పాడు. అలర్ట్గా ఉండాలి. మనము అలర్ట్గా ఉండడం అంటే చప్పబడిపోకుండా ఉండడం. చాలామంది చప్పబడిపోతూ ఉంటారు. మీకు తెలుసా, ఆయన ఒక పోయం రాశారు. కొంతమంది యవ్వనస్తులు పుట్టుకతో వృద్ధులు అని రాశారు. కొంతమంది యువకులు అంటే మళ్ళీ వాళ్ళేమో అని మీరు అనుకుంటారని యవ్వనస్తులు అన్నాను నేను. యువకులు అనగానే మగపిల్లలే, మనం కాదు, ఆడపిల్లలు కాదని మీరు అనుకుంటారేమోనని. కొంతమంది యవ్వనస్తులు పుట్టుకతో వృద్ధులు అంటే వాళ్ళు ఎప్పుడూ చప్పబడిపోయి ఉంటారు అన్నట్టు. నో, వీ షుడ్ బి అలర్ట్. మనము ప్రతి సమయం పట్ల అలర్ట్గా ఉండాలి. దేవుడు మనకు బోధిస్తున్నటువంటి ఆ మాటలో ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది మొదటి పునరుద్ధానం అని రాస్తూ మీ గోడల మీద కూడా ఆ చివర ఆ మూల మీద ఆ వాక్యాన్ని రాశారు. దీనిలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉన్నారు. ఈ మొదటి పునరుద్ధానము ఎవరికి సంబంధించిందో తెలుసా? మనందరికీ సంబంధించి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ, రక్షణ పొందుతారో వాళ్ళందరికీ సంబంధించింది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందువారు ధన్యులు అని యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి డిస్కషన్ గురించి మనం ఇందాక మాట్లాడుకుంటూ మధ్యలో వేరే చోటుకి వెళ్ళాం. అసలు ఇది ఇప్పుడుది కాదు. క్రీస్తు ప్రభు ఉన్నప్పటి నుంచి కూడా ఇదొక బ్యాచ్ ఉంది. ఇది అక్కడ యూదుల్లో ఇదొక ప్రముఖమైన బ్యాచ్.
ఈ బ్యాచ్ పేరు ఏంటంటే సద్దూకాయలు. ఈ సద్దూకాయలు పునరుద్ధానము లేదని చెప్పేటటువంటి వాళ్ళు పరిసయ్యులు ఏమో పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు, సద్దూకాయలేమో పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు. పునరుద్ధానం లేదు కాబట్టి ఈ లోకంలోనే నువ్వు ఎంజాయ్ చేయ హ్యాపీగా, ఇక నీకు ఎక్కడ లేదు, ఇక ఉన్న కాలంలో ఎంజాయ్ చేయడము, తర్వాత ఏది జరిగితే అది జరిగింది అనుకోవడం, వెళ్ళిపోవడం అనేటువంటి ఒక రకమైనటువంటి ఫిలాసఫీని ఆ రోజుల్లో ప్రాపగేట్ చేసేటువంటి ఆ బ్యాచ్ని సద్దూకాయలు అనేవాళ్ళు, సద్దుసీస్. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి సద్దుకాయలు మన మధ్యనే ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు ఎక్కడో బయట ఉండడంలా మన సంఘాల్లో కూడా వస్తున్నారు. ప్రభు ఇంకా ఏం లేదు, ఇది కృపాకాలము కాబట్టి ప్రభు మనల్ని ఏమి శిక్షించాడు, ఏది చేసినా ఆయన క్షమించేస్తాడు అంతే. నువ్వు ఏదైనా చేయి, అసలు బైబిల్ చదవకపోయినా పర్లేదు, దేవుడు క్షమించేస్తాడు. కృపాయుగంలో ఉన్నామండి, ఏం బాధ లేదు అని బోధించే ఒక బ్యాచ్ ఉంది. ఇంకొక బ్యాచ్ ఉంది మనలోనే, ఎక్కడో బయట లేరు వీళ్ళు. అంటే మీ సంఘం అనే కాదు, సంఘాల్లోకి వచ్చేసారు వీళ్ళందరూ. నువ్వేం లేదు బస్సు, నువ్వు ఏదైనా చేయి, ఆయనకి కానుక సమర్పించు, దానికి నూరంతలుగా ఆయన నీకు తిరిగి ప్రతిదీ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది ఒక బ్యాచ్ తయారైంది ఇప్పుడు. ఇలా వాక్యంలో నుంచే మనల్ని రకరకాలుగా తిప్పి కింద పడేసే ప్రజలు ఎక్కువైపోయారు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటిది యేసు ప్రభువు మాత్రం మనకు బోధించాడు. ఆయన బోధించడమే కాదు, ఆయన తన లైఫ్లో దాన్ని చూయించాడు. హీ పెర్ఫార్మ్. ఎట్ ద సేమ్ టైం ఆయన ఆ పునరుద్ధానం కొరకు సిద్ధపడమని చెప్పాడు. ఇది ఏదో అలకవలగ్గా అందరికీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి మాటలు కాదు. ప్రభువు మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినాన్న ప్రభువును చూస్తామనేటువంటి నిరీక్షణ. అది ఇప్పటి కాలంలోది కాదు, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ వచ్చినటువంటిది కాదు. అబ్రహాము కంటే ముందు నుంచి ఉన్నది ఇది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునకు ముందు నుంచే ఇది ఉన్నది. ఎవరో తెలుసా? బైబిల్లో ఉన్న ద గ్రేటెస్ట్ బిలీవర్ అని ఎందుకన్నానంటే ఆయనకు వచ్చినటువంటి శోధనలు మానవుల్లో మరి ఎవరికి రాలేదనుకుంటారు. యోబుకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్లో అతను నిలబడినటువంటి తీరు ఆ గ్రంథం చదువుతుంటే మనల్ని చాలా ఉత్తేజపరుస్తుంది. అసలు ఆయన నిలబడినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళు డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఆయన బాడీ డిస్కరేజ్ చేస్తుంది, ఆయన మైండ్ దాన్ని డిస్కరేజింగ్లోకి వెళ్లకుండా దాన్ని నిలుపుకోవడానికి ఆయన అష్టకష్టాలు పడ్డాడు. అలా పడుతుంటే స్నేహితులు వచ్చి డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. యోబు అంటాడు 19వ అధ్యాయం, మీరు ఎవరు తీనక్కర్లేదు, ఆ రిఫరెన్స్ రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి, నేనే చదువుతాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో ఏమంటాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. చూడండి, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఎంత అసలు ఆ కాలములో ఆ వాక్యము ఆయన నోటి వెంట రాయడము, అది రచించటము, ఆ రచన దేవుడు మన దగ్గర దాకా తీసుకురావడం, దీని వెనక చాలా మనకు బ్లెస్సింగ్ ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటూ ఆయన ఏమంటాడు ఇక్కడ చూడండి, మన పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పునరుద్ధానం, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదా. ఈ ఐడియాలజీ ఎప్పుడో క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని యొక్క ఇంటర్వెన్షన్ లేకపోతే ఈ ఐడియాలజీ అసలు రానే రాదు. దేవుడే వారి హృదయాల్లో ఈ పునరుద్ధానం గురించినటువంటి ఆ ఆలోచనను వాళ్ళలో పెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బలమైనటువంటి ఈ విశ్వాసం ముందు చూసారా, శరీరముతో నేను ఆయనను చూచెదననేటువంటి ఆ మాట, దానిని బట్టి యోబు ధైర్యంగా నిలబడగలిగాడు. ఈ దినాల్లో, ఈ కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి దినాల్లో మనల్ని ఆదరించేటువంటి ఈ వాక్యం. తర్వాత ప్రవక్తలు ప్రవచించారు దీని గురించి. దానియేలు అనేటువంటి ప్రవక్త ఆయన ఏమని ప్రవచించాడో తెలుసా? 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు,
కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేల్కొందురు. ద రిజరెక్షన్ ఆఫ్ ద జస్ట్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ అన్జస్ట్ అనేటువంటి దాన్ని దానియేలు కాలంలోనే ఆ ప్రవచనము దేవుడు ప్రజలకు వినిపించాడు. దిస్ ఇస్ గుడ్. తర్వాత ప్రభు ఏం చెప్పారో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆయన ఎండ్ టైమ్స్ గురించి బోధిస్తూ ఎండ్ టైమ్స్లో ఏం జరగబోతుంది అనేటువంటి చెప్తూ, ఇక్కడ ఈ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం కాబట్టి దాని ముందు ఏం జరిగిందో చెప్తున్నా. ఎండ్ టైమ్స్ గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ ఎండ్ టైమ్స్ గురించినటువంటి మాటలు విని మీరు ఆశ్చర్యపోవద్దు, మీరు ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, జాగ్రత్త విన, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు. ఈ మేలు చేసిన వారు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి బిడ్డలు జీవ పునరుద్ధానమునకు తిరిగి మొదటి పునరుద్ధానములో నిలబడినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీ జాగ్రత్తగా వినండి. బహుమానాలు అంటే మీ అందరికి ఇష్టం కదా, పుట్టినరోజుకి బహుమానాలు పంచుకోవడం, గిఫ్ట్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ చాలా చాలా ఈ దినంలో కొంత అంటే యవ్వనస్తులకు చాలా ఇష్టం ఇలాంటి బహుమానాలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. లూకా సువార్త 14:14లో ఈ మాట ఉంటుంది, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఇక్కడ నువ్వు చేసినటువంటి ప్రభువును బట్టి నువ్వు చేసిన మేలుకి నీవు ఎవరైతే మేలు పొందారో వాళ్ళు నీకేమీ ప్రత్యుపకారం చేయకపోవచ్చు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను కదా వాళ్ళని అసలు చర్చికి తీసుకొచ్చింది, నేను కదా అసలు యేసు ప్రభు అంటే ఏందో తెలియజేసింది, అసలు ఇప్పుడు నన్ను కూడా లెక్క చేయనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు అనేటువంటి ఒక రకమైనటువంటి, అదొకటే కాదు, చాలా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇలాంటి తాత్పర్యం వచ్చినప్పుడు, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, ఇలాంటి ఐడియాలజీ మనలో క్రియేట్ అయినప్పుడు ఆ ఈగోయిస్టిక్ మెంటాలిటీని గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? నీకు ప్రత్యుపకారం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీతిమంతుల పునరుద్ధాన దినమనందు వస్తుందని చెప్పాడు. ఆ దినాన్న ప్రభువు మనందరికీ గిఫ్ట్స్ ఇస్తాడు. మనము చేసిన పనికి బలా నమ్మకమైన దాసుడా అని ఆయన గిఫ్ట్స్ ఇస్తాడు. లూకా సువార్త 14:14లో ఆయన ఆ మాట చెప్పాడు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ఆ ప్రత్యుపకారం, ఆ గిఫ్ట్ను నువ్వు పొందదవు గ్యారంటీగా. ఈ లోకంలో నీకు ఆ గిఫ్ట్ లేదని నువ్వు ఆలోచించొద్దు. అసలు నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, మేలు చేసుకుంటూ వెళ్ళు, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపిస్తూ వెళ్ళు. బట్ దీనంతటికీ ఆ గిఫ్ట్ ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ప్రభు ఆ దినాన మొదటి పునరుద్ధానంలో మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సో ఈ మొదటి పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ మొదటి పునరుద్ధానం అనేటువంటిది అకస్మాత్తుగా ఒక్కసారి జరిగేది కాదు. దేర్ ఆర్ 5 phases, 5 ఫేజులు ఉన్నాయి దీనికి, మొదటి పునరుద్ధానానికి. ఈ 5 ఫేజుల గురించి మనం ఇప్పుడు ఈ దినాన్న నేర్చుకోవాలి. మనం ఏ ఫేజులో ఉన్నామో, ఒక ఫేజు, రెండో ఫేజు, మూడో ఫేజు, లేదా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అండ్ ఫిఫ్త్ స్టెప్, 5 స్టెప్స్లో, 5 ఫేజెస్లో ప్రభువు ఈ మొదటి పునరుద్ధానాన్ని పూర్తి చేస్తానని తన వాక్యంలో ఆయన మనకు బోధించాడు. ద ఫస్ట్ ఫేజ్, జాగ్రత్తగా వినాలి ఈ మాట. ద ఫస్ట్ ఫేజ్, మొదటి స్టెప్, ఈ పునరుద్ధానానికి ప్రారంభం చేసినటువంటి ప్రభువే. ఆ ప్రభువు యొక్క పునరుద్ధానము మొదటి ఫేజ్. ఈ మొదటి పునరుద్ధానానికి మొదటి ఫేజ్ ఏంటంటే ప్రభువు యొక్క పునరుద్ధానం. ఈస్టర్ దినం, ఈ దినము మొదటి పునరుద్ధానానికి, మనము తిరిగి మృతుల నుండి తిరిగి లేపబడేటువంటి ఆ దినాలకు మొట్టమొదటి ఫేజ్ ఏంటంటే ప్రభు యొక్క ఫేజ్. అందుకనే పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో, అసలు కొరింథీ పత్రికని ఏమంటారు తెలుసా? కొరింథీ పత్రికని ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ హెడ్ అంటారు. థియాలజీ ఆఫ్ హెడ్ అంటే మనము జ్ఞానయుక్తముగా ఆలోచించడానికి, దేవుని యొక్క సిద్ధాంతపరమైనటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి అర్థవంతంగా రాసినటువంటి పుస్తకం ఏదైనా బైబిల్లో ఉందంటే ఫస్ట్ కొరింథియన్స్. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఆయన ఎంత అద్భుతంగా రాసుకుంటూ వస్తాడంటే ఒక్కొక్క దాని గురించి, దానిలో 15వ అధ్యాయంలో
ఆ పునరుద్ధానం గురించి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దినము ఆ అధ్యాయం అంతా కూడా 1-2 సార్లు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాన్ని చదవండి ఒకసారి, మొత్తం కూలంకషంగా దాన్ని చదవండి. దానిలో 20వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఇప్పుడైతే పౌలు చెప్తుంటాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ద ఫస్ట్ పునరుద్ధానానికి మొదటి ఫలము, ద ఫస్ట్ ఫ్రూట్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. మొదటి పునరుద్ధానానికి ప్రథమ ఫలము యేసు ప్రభు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని చెప్తూ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ, మనుషుల ద్వారా మరణం వచ్చింది, మనుషుల ద్వారానే పునరుద్ధానం కలుగుతుంది, ఆదామునందు అలాగునే అందరూ బ్రతికింపబడుతురు అంటూ 23వ వచనంలో ఇప్పుడు చెప్తాడు. అసలు పౌలు ఏం చెప్తాడో తెలుసా? ప్రతివాడును, జాగ్రత్తగా వినాలి ఈ మాట, ప్రతివాడును ప్రథమ ఫలము క్రీస్తులాగా ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడు. దేర్ ఆర్ అనదర్ 4 phases. ద ఫస్ట్ ఫేజ్ జీసస్ క్రైస్ట్ యొక్క పునరుద్ధానం. తర్వాత వరుస క్రమంలో 4 స్టేజెస్లో, 4 ఫేజుల్లో, 4 స్టెప్స్లో తర్వాత మొదటి పునరుద్ధానం ఎలా జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్. యేసు ప్రభు తిరిగి లేచినటువంటిది ప్రథమ ఫలము అని అనుకుంటే, రెండోది ఏందో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచనాల్లో ఆయన ఆ ప్రభువు మరణించిన తర్వాత అక్కడ కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. భూకంపం కలుగుద్ది, తర్వాత చీకటి ఏర్పడుద్ది. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఫుల్ చీకటి, సూర్యుడు దాక్కుంటాడు, అసలు ఏం వెళ్తురు ఉన్నా కూడా సూర్యుడు కనపడడు, అసలు మొత్తం డార్క్ అయిపోతుంది. డార్క్ అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. భూకంపము, చీకటి, తెర చినిగిపోవడం. భూమి వణకెను, బండలు బద్దలాయను. 52వ వచనం. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఫస్ట్ రిజరెక్షన్. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజరెక్షన్. ఫస్ట్ ఫేజ్ ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అందరూ కూడా తిరిగి లేచిన దినం అది. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అందరూ కూడా సమాధుల్లో నుంచి వాళ్ళందరూ తిరిగి లేచారు. ఎప్పుడైతే ప్రభువు ప్రాణము విడిచాడో, ఆయన ప్రాణము విడిచినటువంటి ఆ టైంలో సమాధులు తెరవబడినవి, నిద్రించిన అనేకులు లేచారు. ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. The second phase, the first phase is Jesus Christ, and second phase is Old Testament saints. Another 3 phases are there. వాళ్ళు తిరిగి లేవడం కాదు, పరిశుద్ధ పట్టణంలో అనేక మందికి అగపడ్డారు. వాళ్ళు యోబు ఏదైతే ప్రవచించాడో, యోబు ఏదైతే చెప్పాడో, నా శరీరము చీకిపోయిన తర్వాత మరలా నేను శరీరముతో ఆయనను చూచెదను. వాట్ ఏ వండర్ఫుల్ హోప్ అండి అది. ఈ నిరీక్షణ మనలో ఉంటే మనలను చాలా వాటి నుంచి ఆ నిరీక్షణ మనల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ హోప్, నేను మరలా ప్రభువుని చూస్తాననేటువంటి ఆ మాట మనల్ని చాలా వాటి నుండి కాపాడుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆ వచ్చే మీకు ఏది సంభవించినా కూడా నేను ప్రభువుని చూచే బిడ్డను అనేటువంటి ఆ తాత్పర్యంలో ఆలోచించండి. ఆ నిమిషంలో జరగాల్సినటువంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఆగిపోతాయి. దట్స్ వండర్ఫుల్. ప్రభు యొక్క పునరుద్ధానం మొదటి పునరుద్ధానానికి ప్రథమ ఫలం అయితే, ఓల్డ్ టెస్టమెంట్స్ యొక్క పునరుద్ధానము రెండో ఫేజ్. ద థర్డ్ ఫేజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్. ఇదంతా మనకు సంబంధించినటువంటి ఫేజ్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి 17. ఇది రాసుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం.
మా ఫాదర్ చనిపోయి నేను ఒక భయంకరమైనటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు నాకు ఎందుకు అంత దుఃఖం కలుగుతుందో నాకే అర్థం కానప్పుడు, ఆ రోజు చర్చిలో సమాధిని ఉంచినప్పుడు ఒక పాస్టర్ గారు ఈ వాక్యము బోధిస్తూ ఈ వచనాన్ని చదివినప్పుడు వెరీ ఇమ్మీడియట్ సెకండ్ నాలో ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది ఒక్కసారి. నాకు భలే ఆశ్చర్యం, ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విషయం గుర్తు చేసుకున్నప్పుడల్లా. ఎంత దుఃఖాన్ని ఈ ఒక్క వాక్యము అలా అలా తుడిచివేసింది. అసలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు నేను చదువుతాను, చిన్నగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇక్కడ జాగ్రత్తగా వినాలా, దేవుడు యేసు ప్రభువుతో మనందరినీ వెంటబట్టుకొని వస్తాడు. అది బైబిల్ మనకు బోధిస్తుంది. మనం చాలాసార్లు ర్యాప్చర్లో ఏమని అర్థం చేసుకుంటామంటే ప్రభు దిగి వస్తాడు, మనం ఎదుర్కొంటామని ఆలోచిస్తాం. కానీ పౌలు యొక్క థియాలజీలో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, ప్రభువుతో పాటు దేవుడు మనందరినీ ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఆ మాట చాలా అర్థవంతమైన మాట. యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ దట్. ప్రథమ మూలము క్రీస్తుతో కూడా మనము 3వ ఫేజ్లో ఉన్నటువంటి మనలను ఆయనతో కూడా ఆయన వెంటబెట్టుకొని వస్తాడనేటువంటి మాట మనకు చాలా బలాన్ని ఇస్తుంది. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఒకవేళ ఇప్పుడే ఈరోజే లేకపోతే ఈ నైటే ప్రభువు తిరిగి వస్తే సజీవులమై ఉండు మనం ముందుగా వెళ్ళం ఆయనతో పాటు. ఇవి వెళ్ళే ఒక బ్యాచ్ ఉంది. ఏంటా బ్యాచ్ చూద్దాం. ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. యాక్చువల్ ఇది గ్రీక్ వర్షన్లో ఏముందంటే ప్రభు అనేటువంటి మాట దగ్గర దేవుడు అనేటువంటి మాట అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నారు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి యేసు ప్రభువుతో పాటు మనందరము ఆయన దగ్గరకు వెళ్తాం. ఆయన దేవుని దగ్గరికి దేవుడు ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు మనం. సో వండర్ఫుల్ హోప్. ఆ మీదట సజీవులమై కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం, దేవునితో ఉంటాం. సదాకాలము దేవునితో ఉంటాం. దిస్ ఈజ్ థర్డ్ ఫేజ్. ఈ థర్డ్ ఫేజ్లో మొదటి పునరుద్ధానం పొందేటువంటి వాళ్ళు ఎవరంటే మనందరం. యేసు ప్రభువునందు విశ్వాసముంచి రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ ఈ 3వ ఫేజ్లో ప్రభువు దగ్గరకు చేరతారు. వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానాన్ని పొందుతారు. నెక్స్ట్ 4th ఫేజ్కి వద్దాం. ఇది ఒక స్పెసిఫిక్ విషయం అన్నమాట, ఒక స్పెసిఫిక్ జరిగేటువంటి విషయం ఈ 4th ఫేజ్. ఈ 4th ఫేజ్లో ట్రిబ్యులేషన్ పీరియడ్లో అక్కడ జరిగేటువంటి ఆ శ్రమల దినాల్లో, ఆ శ్రమలు భూమి మీద వ్యాపించబడిన తర్వాత, మనందరము కొనిపోబడిన తర్వాత, ఈ భూమి మీదకి శ్రమలు అనేటువంటివి వచ్చిన తర్వాత, ఈ శ్రమలలో ఒక ఇద్దరిని ఆయన ఎన్నుకుంటాడు. ఒక స్పెషల్ పీపుల్. వాళ్ళ పేర్లు ఇవ్వలేదు, ప్రవక్తలు అని చెప్పారు. మీరు కనుక ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వీళ్ళ గురించి చదువుతారు. ఇప్పుడేం తీనక్కర్లేదు, ఇంటికి వెళ్ళేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవడానికి రాసుకోండి ఎక్కడన్నా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో నేను ఒక వచనం మాత్రమే చదవగలను. మొత్తం అధ్యాయం అంతా చదువుతూ ఉంటే చాలాసేపు పడుతుంది కాబట్టి మనకు అవసరమైనటువంటి వచనాన్ని మాత్రమే చదువుతాను. రెవల్యూషన్ 11th చాప్టర్ 11th verse to 12th verse. ఓకే, 10th verse నుంచి చదువుతాను. ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున, ఇక్కడ బాధించినందున అన్నప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు పీపుల్ని బాధించడం అంటే వాళ్ళకు మంచి మార్గం బోధించారు, పీపుల్ ఏమో చెడు మార్గంలో ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ నౌ
ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అదే ఆ రోజున ట్రిబ్యులేషన్ పీరియడ్లో జరగబోతుంది. మళ్ళా ప్రజలందరూ ప్రవక్త చెప్పేటువంటి దేవుని మాటలను గూర్చి ఏమనుకున్నారంటే, వీళ్ళు ఎవర్రా బాబు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారు, పదే పదే యేసు ప్రభు అంటారు ఏంద్రా బాబు అని చెప్పి వాళ్ళు అలా బాధింపబడుతున్నారు. ఈ ప్రవక్తల గురించి చూడండి, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున వాళ్ళు చనిపోతారు, వాళ్ళ శిరచ్ఛేదనం చేయబడతారు. వాళ్ళిద్దరు ఆ యెరూషలేము వీధిలో పడవేయబడతారు. అప్పుడంట ఏం జరుగుతుందో చూడండి, ఈ భూనివాసులు వారి గతి చూచి సంతోషించారు. దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళను చంపేస్తే సంతోషించేటువంటి ఒక కాలం వస్తుంది మన మధ్యకు. దేవుని బిడ్డలను హింసిస్తూ ఉంటే, దేవుని బిడ్డలను భయపెట్టి వాళ్ళను ఘోరంగా అవమానపరుస్తుంటే సంతోషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రభు రాకడకు సూచనలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి ఆ నేల మీద పడి ఆ 4 రోడ్ల కూడల్లో వాళ్ళు పడేస్తే శిరచ్ఛేదనం చేసి ప్రజలందరూ సంతోషించడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ వాళ్ళు కట్నములు పంపుకుందరు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు. పోయారా, పేడ పోయిందిరా మనకి, ఇంకా యేసు ప్రభు గురి చెప్పే ఈ బోధ పోయిందిరా మనకు, వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు. అయితే 3 దినములున్నర, నంబర్స్ భలే ఉంటాయి, 3.5 days అంటే అవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు టైం సార్. ద 3.5 days పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. 3.5 days తర్వాత ఆ ఇద్దరు లేచి నుంచున్నారు, బ్రతికారు వాళ్ళిద్దరు. దేవుడు జీవాత్మను పంపి వారిని బ్రతికించాడు వాళ్ళు. దట్ రిజరక్షన్ ఈజ్ ద 4th phase. ఆ ఇద్దరు మేఘముల మీద పరలోకానికి కొనిపోబడతారు వాళ్ళు. ఇలాంటి యోగ్యత కొంతమందికే బైబిల్లో దేవుడు ఇచ్చాడు, కొంతమందికి మాత్రం. ఎవరు చెప్పండి? హనోకు, ఏలియా, దేవుడు వీరికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. వారు మరణము చూడకుండా వారిని కొనిపోయాడు ఆయన. ఈ ఇద్దరు ప్రవక్తలు తిరిగి లేపబడి వారిని మేఘముల మీద అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి, పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట విని వారు మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోయి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. దిస్ ఈజ్ ద 4th phase. ద 1st phase ఎవరు చెప్పండి? ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు. రెండోది ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. మరణించిన తర్వాత, యేసు ప్రభు మరణించిన తర్వాత సమాధులు తెరవబడి ఆ ఓల్డ్ టెస్టమెంట్ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ తిరిగి లేపబడ్డారు వాళ్ళు. ద 3rd phase ఎవరు చెప్పండి? మనం. పెద్ద చెప్పండి కొంచెం. మనం 3rd phase. 4th phase ఈ ఇద్దరు ప్రవక్తలు. అండ్ దెన్ లాస్ట్ phase, 5th phase. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతాను చూడండి. అంతటా సింహాసనములను చూచితిని. ప్రకటన 24. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ట్రిబ్యులేషన్ పీరియడ్లో, ఆ శ్రమల దినాల్లో యేసు ప్రభు కొరకు నిలబడేటువంటి కొంతమంది ఉన్నారు. అరే నిజమే, యేసు ప్రభువే సత్యవంతు అయిన దేవుడు, ఆయన గురించి ప్రకటించినప్పుడు నేను రక్షణ పొందలేకపోయాను, అయ్యో అని అనేక మంది ఆ తర్వాత యేసు ప్రభువును తమ హృదయమునందు విశ్వసించి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ శ్రమల కాలంలో ధైర్యంగా నిలబడతారు. ఈ ధైర్యంగా నిలబడడం అనేటువంటిది ప్రభువు యొక్క పునరుద్ధాన బలం. ఎక్కడ జరిగిందో తెలుసా? అది ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత యెరూషలేములో శిష్యులందరూ గ్యాదర్ అయి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయుచు వాళ్ళు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, వాళ్ళు ధైర్యంగా యేసు ప్రభువుని బోధిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఏంటంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో
అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18 నుంచి 20. ఇప్పుడు దాకా నువ్వే చదివావు కాబట్టి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదును అని వానికి ఆజ్ఞాపించిరి. ఓకే, చాలు చాలు. అపోస్తలులకు ఎదురైనటువంటి మొట్టమొదటి రియాక్షన్ ఏంటో తెలుసా? వాళ్ళని సన్హెడ్రిన్ సభకు పిలిచారు. పిలిచి వాళ్ళ ముందు 2 విషయాలు ఇచ్చారు. మిస్టర్ అపోజల్స్, మీరు ఈయనను బోధించడం మానేసేయండి. యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. మీకు బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని ప్రదర్శిస్తాం. మిమ్మల్ని ఇదిగో ఈ వీధికి ఒకరిని, ఆ వీధికి ఒకరిని, ఏదైనా రాజులను చేస్తామని కూడా వాళ్ళు ఏదో చెప్పే ఉండొచ్చు. జస్ట్ మీరు యేసు ప్రభువుని బోధించడం మానేయండి, మీకు సమస్తము సమకూరుతాయి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు యోహాను ఏమన్నాడు తెలుసా? దేవుని మాట వినుట అనేటువంటి మాట వాడాడు. దేవుని మాట వినుట అనేటువంటి దాని వెనక ఏముందో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటించడం అనేటువంటిది ఉంది. అందుకనే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్. ప్రభువు యొక్క చాటున మనల్ని మనము ఈ రోజున ఉంచుకోవాలి, సరెండర్ అవ్వాలి మనం. అప్పుడు మాత్రమే మనము ఈ ధైర్యముతో మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే గాలికి కాగితము కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతూ ఉంటాం. ఈ బాధ ఆ రోజునే వచ్చింది. ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ఇలాంటివి వచ్చినాయి. క్రూరముఖము నుదటన ముద్ర వేయించుకుంటే 666 అనే నాకు ముద్ర వేయించుకుంటే అసలు యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. మీకు అన్నీ ఫ్రీ, రేషన్ ఫ్రీ, కోడిగుడ్లు ఫ్రీ, నూనె ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఎవరైతే ఈ ముద్ర వేయించుకుంటారో అది కనుక తీసుకెళ్ళి ఆ స్కానర్ మీద అలా పెడితే మీరు తీసుకున్న సరుకులన్నీ ఫ్రీగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఎంత అద్భుతమైన అవకాశం కదా! మెట్రో రైలు ఎక్కాలా లేకపోతే ట్రైన్ ఎక్కాలా, ఆ స్కానర్ పెడతారు ఫ్రీ. జస్ట్ మీరు క్రూర మృగానికి లొంగిపోవడం, వాడి అధికారానికి మీరు ఓకే అనడం, అంతే. జస్ట్ వెరీ సింపుల్. చాలామందికి ఈ కాలంలో అది సింపుల్గా అనిపిస్తుంది. అది ఏముందలే, ఇంట్లో హాయిగా ప్రభు అని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని మనము ప్రభువుని ఇంట్లో సేవిద్దాం, బయట మాత్రము లోకంతో నలుగురితో నారాయణ టైప్లో వెళ్ళిపోదాం అనుకునే బ్యాచ్లు ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ట్రిబ్యులేషన్ పీరియడ్లో వాళ్ళ శిరస్సులను ఖండించారు. ఎవరైతే ఆ శిరశ్ఛేదనం పొందారో లేకపోతే మరణించారో, ఎవరైతే ప్రభు కోసం ధైర్యంగా నిలబడి తమ ప్రాణాలను కోల్పోయారో, ఈ మొదటి పునరుద్ధానంలో వారిని కూడా పాలిభాగస్తులను చేశాడు ప్రభువు. అందుకనే యోహాను గారికి ఆ ప్రత్యక్షతల్లో ప్రభు ఏం చూపించాడో తెలుసా? యోహాను, ఇరుగో వీళ్ళు వస్తున్నారు చూడు, వీళ్ళు ఎవరో తెలుసా? ట్రిబ్యులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో వీళ్ళు ఎలా చనిపోయారో చూడు. నా నామము నిమిత్తము క్రూర మృగానికి, ఈ దొంగ ప్రవక్తకి నమస్కారము చేయక లొంగిపోక నా కోసం నిలబడి ధైర్యంగా తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికైనా సరే సిద్ధపడినటువంటి వీరున్నారు చూసారా? వీరిని కూడా నేను ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులను చేసి వారిని ధన్యులను చేస్తాను. బట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్. ఈ 5 ఫేజెస్లో మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ ఎవరు? వెరీ గుడ్. ఫస్ట్ ఫేజ్ మాత్రం బాగా గుర్తుంటుంది. సెకండ్ ఫేజ్ ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. థర్డ్ ఫేజ్ ఎవరు? మనము. ఓకే, ఎస్, మనం. ఫోర్త్ ఫేజ్ ఎవరు? 2 ప్రవక్త. ఓకే, ఫిఫ్త్ ఫేజ్ ఎవరు? ట్రిబ్యులేషన్ పీరియడ్లో ప్రభువు కొరకు నిలబడినటువంటి ధైర్యవంతులైనటువంటి విశ్వాసులు. ఒకవేళ ఒక ట్రిబ్యులేషన్ టైంలో పీరియడ్లో మనం నివసిస్తున్నామేమో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ట్రిబ్యులేషన్ లాంటి పీరియడ్లో మనం ఈ దినాన నివసిస్తున్నామేమో,
అంత గొప్ప శ్రమలు మనకి ఇంకా ఏర్పడలేదు. కొన్ని శ్రమలు మనకు వస్తున్నాయి, ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కొంత మనము కొన్ని విషయాలు వదిలేసుకోవడానికి కొన్ని సమస్యలు ఎదుర్కొస్తున్నాయి. ప్రభువు కోసం ఆ నిలబడిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ధన్యులు అని ప్రభువు రాయించారు. ఇది మొదటి పునరుద్ధానం. మళ్ళా ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనై ఉందరు. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు పరిశుద్ధులు, ధన్యులు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయతారు. ఫస్ట్ రిజరక్షన్ అనేటువంటి మాట మాట్లాడామంటే దేర్ విల్ బి ఏ సెకండ్ రిజరక్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ రిజరక్షన్, యాక్చువల్గా రిజరక్షన్ అనొచ్చు కదా, ద ఫస్ట్ రిజరక్షన్ అనే మాట మాట్లాడామంటే దెర్ ఈజ్ ఎ సెకండ్ రిజరక్షన్. ఆ సెకండ్ రిజరక్షన్ ఎవరికో తెలుసా? అదే అధ్యాయంలో 20వ అధ్యాయంలో వారి గురించి కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది అక్కడ. ఈ ధవళ సింహాసనపు తీర్పు ఎవరికంటే, ఎవరైతే ఫస్ట్ రిజరక్షన్లోకి వెళ్ళలేదో, ఎవరైతే ఫస్ట్ రిజరక్షన్లో పాలు పంపులు పొందలేదో, ఎవరైతే యేసు ప్రభువు కోసం నిలబడలేదో, ఎవరైతే యేసు ప్రభువు నందు రక్షణ పొందలేదో, ఎవరైతే యేసు ప్రభువు నామమునకు తగిన ఘనతను వాళ్ళు తీసుకురాకుండా తమ జీవితాలను యేసు ప్రభువుని నెట్టివేశారో, యేసు ప్రభువుని సిలువకు అప్పగించారో, ఆ బ్యాచ్ రెండోసారి పునరుద్ధానంలో లేస్తారు. అప్పుడు వాళ్ళందరికీ ప్రభువు ఇచ్చేటువంటి దాని గురించి కూడా రాయించారు. ఎందుకు తెలుసా? మనందరము దీన్ని తెలుసుకొని జాగ్రత్త పడతాము. ఇప్పటికీ ఒకవేళ మనం ప్రభువును అంగీకరించకపోతే, మనసుల్లో ఆయనను రక్షకునిగా అంగీకరించి మన పాపములను ఒప్పుకొని ప్రభువు నా రక్షకుడు అని మనం చెప్పుకోకపోతే, దానికి సాదృశ్యంగా మనం బాప్తిస్మము పుచ్చుకొనకపోతే, దానికి సాదృశ్యంగా ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందకపోతే రెండవ పునరుద్ధానములో లేస్తాం మనం. ఒకవేళ ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ రెండవ పునరుద్ధానములో లేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? ఆ ధవళ సింహాసనం, ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఆ రెండవ పునరుద్ధానం పొందిన వాళ్ళకు ఆ రెండవ మరణం ఉంటుంది, అది అగ్నిగుండము. అక్కడ అగ్ని గుర్తులేదా మీకు? చెప్పండి పెద్దగా. అగ్ని ఆరదు. ఆ రెండవ మరణమునకు మొదటి పునరుద్ధానం పొందిన వాళ్ళు పాలవరు, దానిలోకి వెళ్ళరు అని ప్రభు రాయించాడు. దెర్ ఈజ్ అ ఫస్ట్ రిజరక్షన్ అండ్ ద సెకండ్ రిజరక్షన్. ఇఫ్ యూ రెడీ ఫర్ ద ఫస్ట్ రిజరక్షన్, యూ హ్యావ్ నో కండెమ్నేషన్, యూ షుడ్ హ్యావ్ నో ఫియర్. ఎందుకో తెలుసా? రెండవ మరణమును మనము జయించి వేశాం, మనము జీవములోనికి దాటి ఉన్నాం. ఎఫెసీ పత్రికలో చెప్తారు, నిన్ను క్రీస్తుతో కూడా పరలోకములో ఆయన కూర్చుండబెట్టాను. అయిపోయింది ఆల్రెడీ. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రామిసులు, ఎంత గొప్ప బలవర్ధకమైనటువంటి మాటలు ప్రభువు మన కొరకు ఇచ్చాడంటే ఆయన నమ్ముకున్నందుకు, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు కేవలం. ఎంత గొప్ప రక్షణ మన ముందు ఉంచాడు ఆయన ప్రభు. నా ముందు యవ్వనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనకొక పరిమితి అయినటువంటి లైఫ్ స్పాన్ ఉంది కదా, పరిమితి. ఇక్కడ పుడతాం, ఈ టైం స్కేల్లో ఇక్కడ కనబడకుండా పోతాం. దిస్ ఈజ్ ద అవర్ టైం పీరియడ్. పుడతాం, గెడతాం. ఈ టైం పీరియడ్లో జాగ్రత్తగా ఆలోచించాను. ఈ టైం పీరియడ్లో యేసు ప్రభువుని ఎక్కడ నమ్ముకున్నావు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యవ్వన కాలంలోనే నమ్ముకుంటే ప్రభువు యొక్క రక్షణను చాలా కాలం అనుభవిస్తాం.
ఇప్పుడు ఎందుకులే ముసలితనంలో మనం అన్నిటికీ కాళ్ళు దాచిన తర్వాత, చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు ప్రభువుని నమ్ముకుందామట. లోకములో పడాల్సినటువంటి అన్నిటినీ పడి 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 ప్రభువుతో కలిసి జీవించేటువంటి సంవత్సరాలు చాలా కొద్ది అవుతాయి. ఇట్స్ వెరీ లిటిల్. మొదటి పునరుద్ధానములో నువ్వు పొందాల్సినటువంటి చాలా బహుమతులను కోల్పోతావు. యూ షుడ్ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. నీలో ఇంకా యవ్వన దశలో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నప్పుడే దాన్ని ప్రభువుకు సమర్పించు. ఆయన ఆ ఉరకలెత్తే ఉత్సాహాన్ని అణిచివేసేవాడు కాదు, ఆ ఉరకలెత్తే ఉత్సాహాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించుకునేవాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఉరకలెత్తే ఉత్సాహము, ఆ ఎనర్జీ, ఆ యొక్క చేయాల్సినటువంటి ఉంది చూసారా మీలో ఉన్నటువంటి ఆ టెంపర్, వీటన్నిటినీ ప్రభువు కోసం వినియోగించుకుంటాడు. దోస్ ఆర్ ద గ్రేట్ బ్లెస్సింగ్. వాళ్ళందరూ ఆ గ్రేట్ బ్లెస్సింగ్కి పాత్రలు అవుతారు. వాళ్ళు సమయం ఉండగానే, నీ సంవత్సరములు తక్కువగా ఉన్నగానే, అంటే చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకుంటే చాలా కాలం ప్రభువుతో జీవిస్తాం. ఆ తర్వాత మొదటి పునరుద్ధానములో భాగస్వాములం అవుతాం. ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి బహుమానాలతో సదాకాలము ప్రభువుతో నివసిస్తాం మనం. వాట్ ఏ వండర్ఫుల్ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ అస్ ఇన్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్లీ లైఫ్లో దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని, అక్కడ సిద్ధపడేటువంటి ఆ తత్వాన్ని మనకిచ్చాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి తల్ల ఉంచి కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఈ దినం మనం మన జీవితం గురించి ఆలోచించుకోవడానికి, మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి మనకి ప్రభువు ఈ పునరుద్ధాన దినాన్న ఒక సమయాన్ని అనుగ్రహించాడు. ఒక గొప్ప సమయం ఇది. మనము తర్వాత ఏం కాబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మొదటి పునరుద్ధానములో 5 ఫేజెస్ని మనము ఆలోచించుకోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఆ థర్డ్ ఫేజ్లో మనము తిరిగి లేపబడి ప్రభువుతో సదాకాలము జీవించేటువంటి వారంగా ఉండాలనే ప్రభువు కోరుకుంటూ దీన్ని మరలా మరలా మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రము. మమ్మల్ని ఎంతగా ప్రేమించారు అనేటువంటిది దినవాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభువా. దేవా, మేము పునరుద్ధానలో అవి మీతో సదాకాలము జీవిస్తాము అనే భాగ్యాన్ని మాలో నాటడానికి, దాన్ని పెంచి పోషించడానికి, ఆ యొక్క విశ్వాసంలో, ఆ నిరీక్షణలో జీవించడానికి మీరు మా జీవితంలో ఒక మోడల్గా, ప్రథమ ఫలముగా మీరున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినాన్న ప్రభువా, మేమందరము మా జీవితాలను మీకు సరెండర్ చేసుకునే కృప మాకు మెండుగా దయచేయండి దేవా. ఆ జీవ పునరుద్ధానానికి మేమందరము సిద్ధపడి, ఆ జీవ పునరుద్ధానంలో మేమందరం కలుసుకునేటువంటి బిడ్డలంగా, ఒకరిని ఒకరం చూచుకునేటువంటి బిడ్డలంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మీకు వందనాలు, మీకు స్తోత్రం. మీరు ఎలా ఒక దినాన్న పునరుద్ధానులయ్యారో, ఒక దినాన్న మేము కూడా పునరుద్ధానంలో అవ్వడం అనేది, ఆ మొదటి పునరుద్ధానంలో మేము పాలిభాగస్థులం అవ్వడానికి మాకు సహాయం దయచేయండి దేవా. ఇంకెంతమంది నాయనా మిమ్మల్ని నమ్ముకోలేదు, ఒకవేళ రెండవ పునరుద్ధానం వాళ్ళ పట్ల ఉండకుండా వారిని కాపాడమని వేడుకుంటున్నాను దేవా. వారికి సహాయం దయచేయండి. మీ ఎడల కావలసిన నమ్మకాన్ని మీరే వారికి అనుగ్రహించండి. మీ కృపలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను జీవించండి. ముఖ్యంగా యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక కష్టకాలంలో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రభువా. లోక ఆశలు అనేటువంటివి ఎంతో తీవ్రమైన ఒత్తిడిని వాళ్ళ మీద అనుభవిస్తున్నటువంటి కాలంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రభువా. వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారి కోసం మేము ప్రార్థన మాత్రమే చేయగలం ప్రభువా. వారిని ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి వారిని కాపాడమని వేడుకుంటున్నాను. మీరు మాత్రమే ఆ యొక్క భాగ్యాన్ని అనుగ్రహించగలరని, వారి యొక్క హృదయాల్లో మెండుగా విశ్వసించడానికి కావలసిన సమస్తాన్ని బిడ్డలకు అనుగ్రహించి కాపాడి రక్షణ దయచేయమని, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళందరూ రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. థ్యాంక్ యూ.